హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఆర్ టైలర్ ఛానల్. నేను ఈరోజు మీకు చూపిస్తున్న బ్లౌజ్ ఏమంటే 32 ఇంచెస్. ఇది లైనింగ్ బ్లౌజ్ కట్ చేసి చూపిస్తున్నానండి. ఫస్ట్ హ్యాండ్స్ తీసేస్తున్నాను. ఇది 10 ఇంచెస్ పొడవు. చంక లూజు 6, ఇక్కడ చంక పొడవు వచ్చేసి 7 ఇంచులు తీసుకోవాలండి. ఇది షేప్ తీసాను. హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. మార్క్ వేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీస్తున్నాను. ఇది పొడవు వచ్చేసి 15 ఇంచెస్. చెస్ట్ లూజు 32 అని చెప్పాను కదా, డబల్ ఫోల్డింగ్ మీద 16 వస్తుంది. 4 మడతలు అంటే మనకి 8 ఇంచులు వస్తుంది కదా. 8 ఇంచులకి మార్కింగ్ వేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా కటింగ్కి క్లాత్ వదిలేసాను. బ్యాక్ వచ్చేసి 3.5 ఉంది వీళ్ళది లెంత్, అది వేసాను. షోల్డర్ వచ్చి 5.25 తీసుకున్నానండి. 2.25 షోల్డర్ లూజ్ తీసుకున్నాను. నెక్ లూజ్ దగ్గర వచ్చేసి 2.5 తీసుకున్నాను. మొత్తం కలిపి 5.25 అవుతుంది. బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇక్కడ నెక్ పీస్ తీసాను కదా, అది డబల్ పట్టీ సింగిల్ పట్టీకి వస్తుందండి, ఉక్సులు పట్టీకి వేయడానికని. బ్యాక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అదే పెట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఇంకా ఈజీగా కట్ చేయొచ్చు. ఇది చెస్ట్ పొడవు వచ్చేసి వాళ్ళకి షోల్డర్ దగ్గర నుంచి 12.25 తీసుకున్నాను. నెక్ అంటే ఫ్రంట్ నెక్ 6 ఇంచులండి. ఇంకా సేమ్ మార్క్ వేసేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఈ లైనింగ్ అయితే క్రాస్ తీసుకుంటున్నాను. పైన పార్ట్ అయితే మామూలు కటింగే చేస్తానండి. కానీ షేప్ అయితే బాగా నీట్గా కూర్చుంటుంది ఎలా తీసినా కూడా. ఇది చెస్ట్ దగ్గర టక్స్ వర్క్ అని 4 ఇంచెస్ మార్క్ పెట్టాను. క్రాస్ బెల్ట్ కటింగ్. ఈ క్రాస్ బెల్ట్ కూడా చాలా చిన్నగా రావాలి కదా, వీళ్ళకి ఎక్కువ బాడీ షేప్ లేదు కాబట్టి చిన్నగానే పెట్టేస్తామండి వీళ్ళకి క్రాస్ బెల్ట్. అది లైనింగ్ కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇది క్రాస్ కటింగ్ చేయడానికి వీలు కాలేదు పీస్, అందుకే మామూలు కటింగే పెట్టేశాను. పీస్ లేదు కాబట్టి మనం ప్యాచెస్ వేయాలన్నా కూడా అడ్జస్ట్ కాదు, అందు గురించి మామూలు కటింగే చేసేస్తున్నాను. బాడీ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ తీస్తున్నాను. ఇది 3.5 ఇంచ్, మధ్యలో వచ్చేసి 2.5 తీసుకుంటే సరిపోతుందండి. ఈ నెక్కి పీస్ రాలేదు కాబట్టి ఎక్స్ట్రా ఏదన్నా రెడ్ ప్యాచ్ పీస్ వేసుకోవాలి. పీస్ అడ్జస్ట్ చేయడానికి కూడా కాదు, అందులో నాడ పెట్టాలి కాబట్టి ఈ ఉన్న క్లాత్లోనే నాడ కుట్టేసి నెక్కి అయితే పైపింగ్ వేరే క్లాత్తో వేసుకోవాలి. ఈ క్లాత్ అడ్జస్ట్మెంట్కి సరిపోలేదు. బ్లౌజ్ అంతా కట్ చేయడం అయిపోయిందండి. పార్ట్ చూపించాను. నేను చేసిన ఈ కటింగ్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను అండి.